హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్యం 5వ భాగాన్ని వినేద్దాం. మధు ఇలా రా అని పిలిచాడు వాళ్ళ నాన్న బెడ్ పై నుండి. ఎలా ఉంది నాన్న ఇప్పుడు, పర్లేదా, ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అడిగింది మధు. పెళ్ళి ఎల్లుండే అంట కదా, ఏంటమ్మా ఇంత హడావిడిగా చేస్తున్నావు? నీకు తెలుసు కదా నీ పెళ్ళి నేను ఎలా చేయాలనుకున్నాను. నాకు ఉన్నదే ఇద్దరే పిల్లలు, అందులోనూ వాడు చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు పిల్లని. కనీసం నీ పెళ్ళైనా నాకు నచ్చినట్లు చేద్దామనుకుంటే నువ్వు ఎందుకురా ఇలా బాధ పెడుతున్నారు నాన్నని అన్నాడు కళ్ళ నిండా నీళ్ళతో. పరిస్థితి అలా వచ్చింది నాన్న, ఇప్పుడు మనకు అంత టైం కూడా లేదు పిలవడానికి అంది నరసింహాన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ. లేదు, ఇంకా 2 రోజులు టైం ఉందిగా, అందరికీ ఫోన్లో ఇన్విటేషన్ పంపిస్తాను, వచ్చే వాళ్ళు వస్తారు, కానీ పిలవకుండా ఊరుకోవడం బాగుండదు కదా అన్నాడు నరసింహ మధుని కన్విన్స్ చేస్తూ. అలాగే కానీ దగ్గర వాళ్ళనే పిలవండి, అందరినీ వద్దు అంది మధు ఇంకా వాళ్ళ నాన్నను బాధ పెట్టడం ఇష్టం లేక. అలాగేరా అన్నాడు కొంత తృప్తిగా. ఒక ఇన్విటేషన్ ప్రిపేర్ చేసి తన దగ్గర చుట్టాలకి పంపించాడు నరసింహం వాట్సాప్లో. కొంతమందికి ఫోన్స్ కూడా చేశాడు. తన ఆరోగ్య పరిస్థితిని గురించి చెప్పి అనుకోకుండా కుదిరిన సంబంధమని కార్డ్స్ ఇవ్వడానికి వీలు కావడం లేదని చెప్పాడు. అర్థం చేసుకుని వస్తానన్నారు కొందరు. ఇంత హడావిడిగా పెళ్ళేంటి, ఒకవైపు ప్రాణాలతో పోరాడి అని ఇంకొందరు చెవులు కొరుక్కుంటున్నారు. చుట్టుపక్కల వారు కూడా గుసగుసలు మొదలుపెట్టారు. విక్రమ్ వాళ్ళు ఇంటికి వచ్చి వెళ్ళాక, హే వాట్సాప్ మ్యాన్, పూర్తిగా మర్చిపోయారైతే సార్ నన్ను అన్నాడు ఉరుములేని వానలా వచ్చిన శ్రావణ్, విక్రమ్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ ప్రియా వాళ్ళ అన్నయ్య. ఒరేయ్ ఏంట్రా సడన్గా ఇన్నేళ్ల తర్వాత, అది కూడా ఎప్పుడు రానిది, డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసావు అన్నాడు ఫైల్స్ చూస్తున్న విక్రమ్ ఆశ్చర్యంగా. ఎంతైనా మీలా మేము బెస్ట్ ఫ్రెండ్ని మర్చిపోయామా, టైపు కాదులేరా. ఏమైందిరా, వచ్చి రాగానే నా మీద యుద్ధం ప్రకటించావు అన్నాడు విక్రమ్ నవ్వుతూ లేచి శ్రావణ్ని దగ్గరికి తీసుకొని విక్రమ్ని దూరంగా నెట్టేసి, ఏహే పోరా, నువ్వు చాలా మారిపోయావు. నా చెల్లి చనిపోతే నేను కూడా పోయాననుకున్నావా? మళ్ళీ పెళ్లి చేసుకుంటాననే విషయం కూడా నాతో చెప్పలేదే అన్నాడు శ్రావణ్ సీరియస్గా. ఓరుని, ఈ విషయం వీడికిలా తెలిసింది అని మనసులో అనుకుని, సడన్గా జరిగిపోయిందిరా, ఎవరినీ పిలవలేదు, అసలు నీకెలా తెలిసిందిరా అన్నాడు. ఎందుకు తెలిసింది అన్నట్లుగా అడుగుతున్నావు, ఎందుకురా నా దగ్గర దాయటం? ప్రియా చనిపోయిన తర్వాత నేనే నిన్ను చాలాసార్లు అడిగాను కదా మళ్ళీ పెళ్లి చేసుకోమని. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఎక్కువ ఆనందించేవాడిని కూడా నేనే అని నీకు తెలుసు కదరా, అయినా ఎందుకురా నా దగ్గర దాచావు అన్నాడు శ్రావణ్ బాధగా. సారీరా, నిన్ను బాధ పెట్టాలని కాదు, అనుకోని పరిస్థితుల్లో చేసుకోవాల్సి వస్తుంది. నాకు తెలుసు ఆంటీ అంకుల్ నిన్ను చాలా ఫోర్స్ చేసి ఉంటారు, అయినా వాళ్ళు గత 3 ఏళ్ళుగా బలవంత పెడుతూనే ఉన్నారు. ఈసారి ఇంకా ఎక్కువగా ఏదో బెదిరించి ఉంటారు బామ్మతో కలిసి, అంతేనా అన్నాడు శ్రావణ్ సీరియస్గా చూస్తూ. అవును అన్నట్లు తలాడించాడు విక్రమ్. వాళ్ళు చెప్పేది కూడా నీ మంచి కోసమే, కానీ నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుని చాలా నిర్ణయం తీసుకున్నావురా విక్కీ. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో మాటల్లో చెప్పలేను తెలుసా. ఈ విషయం విన్నప్పటి నుండి నా అల్లుడికి కోడలికి ఒక మంచి గిఫ్ట్ ఇస్తున్నావు అన్నాడు శ్రావణ్ సంతోషంగా. ఏమోరా, నాకైతే ఇష్టం లేదు అంతగా. అలా అనొద్దు విక్కీ, చిన్న పిల్లలు రా వాళ్ళు, మమ్మీ లేదని ఎంత బాధపడుతుంటారో తెలుసా. స్కూల్లో ఫ్రెండ్స్ మాటి మాటికి వాళ్ళ మమ్మీల గురించి చెప్తూ ఉంటే వీళ్ళకి మనసులో ఎంత బాధగా ఉంటుందో నీకు తెలుసారా. అంత చిన్న పిల్లలు ఎంతగా మిస్ అవుతున్నారో తల్లి ప్రేమని ఊహించగలవా. నిశ్శబ్దంగా ఉన్న విక్కీని చూసి హక్ చేసుకుని, ఇంట్లో వాళ్ళ బలవంతం మీద ఇష్టంగా పెళ్లి చేసుకుని ఒక అమ్మాయిని బాధ పెట్టొద్దురా. నువ్వు అలాంటి వాడివి కాదని నాకు కూడా తెలుసు. నువ్వు నా చెల్లిని ఎంత ప్రేమించి ఎలా ఇష్టంగా పెళ్లి చేసుకున్నావో అలాగే ఈ పెళ్లి కూడా చేసుకోవాలి. తానే నా చెల్లి అనుకుంటాను నేను కూడా. నువ్వు కూడా నీ ప్రియని చూసుకో, తనలో ప్రామిస్ చేయి, నాకు తనని సంతోషంగా చూసుకుంటానని. సర్లేరా, ఇప్పుడు అవన్నీ ఎందుకు, నువ్వు చెప్పినట్లే చేస్తాలే, కానీ ఈ విషయం నీ చెవిలో వేసింది ఎవర్రా అని అడిగాడు. ఆంటీ అంకుల్ ఇందాకే ఎయిర్పోర్ట్లో కలిశారు, నా ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తే. ఊరికని రారు కదా మహానుభావులు, ఏంటి ఇంత సడన్గా వచ్చారని అడిగితే చెప్పారు తమరి కళ్యాణం గురించి అన్నాడు నవ్వుతూ అక్కడే చైర్లో కూర్చుని. ఓ అయితే వచ్చేసారా వాళ్ళు కూడా అంటూ నవ్వి, ఎలా ఉన్నావురా శ్రావణ్, చాలా రోజులైంది నేను చూసి, ఇంకేంటి సంగతులు అన్నాడు. నా సంగతి తర్వాత, ముందు నీ పెళ్ళికి నేను రావాలా వద్దా ఇప్పటికైనా? సింపుల్గా గుళ్ళో దండలు మార్చుకోవడమేరా అంతే, పెద్దగా ఏం చెయ్యట్లేదు అన్నాడు విక్రమ్ పెదవి విరుస్తూ. ఆహా, అయితే నేను తిండి కరివై తినడానికి వస్తాననుకుంటున్నావా, లేక తాగడానికి అనుకుంటున్నావా? నాకు కావాల్సింది నువ్వు పెళ్లి చేసుకోవడం రా, అది ఎలా చేసుకుంటే నాకేంట్రా.
సరే 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 బాబు, నువ్వు రాకుండా ఎలా చెప్పు, నీ చేతులతో నువ్వే చేద్దులే నా పెళ్ళి అన్నాడు కసిగా. అది అలా అన్నావు, చక్కగా ఉంది. ఇప్పుడు మా విక్కీ గాడివి అనిపించావురా అంటూ నవ్వి, సరేరా నాకు అర్జెంట్ పనింది, ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా నీ దగ్గరికే వచ్చేసాను పెళ్లి మాట వినగానే కంగ్రాట్స్ చెప్పడానికి. ఎనీవే కంగ్రాచులేషన్స్ రా, లవ్ యూ మై స్వీట్ హార్ట్, ఆల్ ది బెస్ట్ అంటూ మళ్ళీ విక్రమ్ని హక్ చేసుకుని బాయ్ చెప్పి వెళ్ళాడు. వచ్చారా, రండి రండి, కొడుకంటే ఎంత ప్రేమనో అంటూ దెప్పుతూ లోపలికి పిలిచింది అమెరికా నుండి వచ్చిన తన కొడుకు కోడల్ని రాజ్యలక్ష్మి. తన భర్త వైపు చూడండి మీ అమ్మ అన్నట్లుగానే ఒక చూపు విసిరి అత్తతో మాట కూడా మాట్లాడకుండా లోపలికి నడిచింది విసురుగా రోజీ. కొడుకుని కని భూమి మీద వదిలేస్తేనే సరిపోతుందా? వాడి బాగోగులేంటి, వాడి భవిష్యత్తు ఏమవుతుంది, ఏమీ అక్కర్లేదు, ఏం తల్లో ఏమో అంటూ అక్కడే హాల్లో కూర్చుంది కొడుకు పక్కన. ఆమెతో వాదులాడడం బురదలో రాయి వేయడం లాంటిదని భావించిన రోజీ లగేజ్ పెట్టుకుని తమ గదిలోకి వెళ్ళింది. ఎందుకమ్మా వచ్చి రాగానే మాతో గొడవ, నీకు ఎప్పుడు దూరంగానే ఉంటాం కదా, కనీసం ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడైనా కొడుకు కోడలతో ప్రేమగా మాట్లాడొచ్చు కదా అన్నాడు కృష్ణ. మరి మీ కొడుకు మీద మీ ప్రేమ ఎదురా? ప్రేమ లేకుండానే పెళ్లి చేసుకోమని పోట్లాడామమ్మా ఇన్నాళ్ళగా, ఏదో నువ్వు ఒక్కదానివే సాధించినట్లు చెప్తున్నావు. నేను ఎన్ని రకాలుగా వాడిని బెదిరించలేదు, బుజ్జగించలేదు అన్నాడు. మీ ప్రయత్నాల వల్ల ఉపయోగం అయితే ఏం జరగలేదు, చివరికి నేను చేసిన నిరాహార దీక్షకే వాడు కరిగిపోయాడు తెలుసా అంది రాజ్యలక్ష్మి గర్వంగా. సరే అమ్మా, నువ్వే సాధించావులే, మాకు కొడుకు మీద ఉన్న ప్రేమ కంటే నీకు నీ మనవడి మీద ఉన్న ప్రేమే ఎక్కువ, సరేనా, హ్యాపీనా అంటూ నవ్వి, ఎందుకు ఎక్కడా మీ గారాల మనవడు గారు అన్నాడు. ఇంకా రాలేదు ఆఫీస్ నుండి, వచ్చేస్తూ ఉంటాడు అని గుమ్మం వైపు చూసింది. మధు వాళ్ళ ఇంట్లో. ఇదిగోండి ఆంటీ, మా మమ్మీ మీరు అర్జెంటుగా కుట్టమని ఇచ్చిన బ్లౌజులు కుట్టేసిందంట, ఇచ్చి రమ్మని పంపింది నన్ను అంటూ సరాసరి వంటింట్లో ఉన్న రేణుక దగ్గరికి వెళ్ళి బ్లౌజులు ఇచ్చి కోపంగా హాల్లో కూర్చున్న మధు వంకే చూస్తూ బయటికి వెళ్తుంటే, ఏమైందే నీకు, నేను ఇక్కడ ఉండగా నన్ను వదిలేసి అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నావు అంది మధు ఆశ్చర్యంగా చూసి నవ్వుతూ. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి మీరు, నాకు పెద్దగా పరిచయం లేదే మీతో అంది కోపంగా. మమ్మీ దీనికి ఏమో అయింది, మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందే అంటూ నవ్వుతున్న మధుని కోపంగా చూసి ఆవేశంగా దగ్గరికి వెళ్ళి మధు పీకని పిసుకుతూ, ఎవరికే పిచ్చి, నువ్వే మెంటల్ కాదు మతిమరుపు అనుకుంటా, అందుకే చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్ అయినా నన్ను నీ పెళ్ళికి పిలవలేదు, కనీసం పెళ్ళి గురించి మాట మాత్రమైనా చెప్పలేదు నాకు, అందుకే నీ ఫ్రెండ్షిప్ కటిఫ్ ఈరోజుతో అంది. హో అదన్నమాట మ్యాటర్ అనుకుని, అదేం లేదే, సారీ, నీకు చెబుదామని వద్దామనుకున్నాను ఇంటికి, అంతలోనే నువ్వే వచ్చావు. అవునా, సంతోషించాలి, 2 రోజుల్లో పెళ్ళి పెట్టుకుని ఎప్పుడు చెప్తావు, ఇంకా షాపింగ్ కూడా చేసావు నన్ను తీసుకెళ్లకుండానే, బ్లౌజులు కుట్టమని మా అమ్మకిచ్చి కూడా పెళ్లి గురించి చెప్పలేదు. అనుకోని పరిస్థితిలో అలా జరిగిపోయిందే, లేకపోతే నీకు చెప్పకుండా ఉంటానా? అనుకోకుండా జరగడానికి అదేమైనా పిక్నికా, పెళ్ళి అంది సీరియస్గా చూస్తూ. ఏదైనా సరే కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి అంతే. సరే ఇప్పుడేంటి, ఇప్పుడైనా మీ హస్బెండ్ని పరిచయం చేస్తావా లేదా, ఆయన ఫోటో చూపిస్తావా లేదా, పెళ్ళికి పిలుస్తావా లేదా అంటూ నాన్ స్టాప్గా అరుస్తున్న కృతి మాటలకు చెవులు గట్టిగా మూసుకొని, అమ్మ తల్లి దండం పెడతాని, తలనొప్పిగా ఉంది ఇప్పటికే, నువ్వు వస్తే తప్ప పెళ్ళే చేసుకోను సరేనా అంటూ తన నోటిపై చేయి అడ్డంగా పెట్టింది మధు. ఓకే అంటూ తన బొటని వేలు పైకెత్తి చూపిస్తూ తన నోటిపై ఉన్న మధు చేయిని తొలగించి, ఇంతకీ అన్నయ్య ఫోటో ఏది, ముందు అది చూపించు అంది ఉత్సాహంగా. సరే అంటూ యథాఫలంగా ఫోన్ తీసి ఫోటో చూపిబోయి లేటుగా గ్రహించింది మధు తన దగ్గర విక్రమ్ది ఒక ఫోటో కూడా లేదని. వెంటనే నాలుగు ఖర్చుకొని, సారీనే, ఫొటోస్ లేవు నా దగ్గర, ఎల్లుండి డైరెక్ట్గా చూపిస్తానులే అంది నీరసంగా. అదేంటి ఫోటో కూడా లేకపోవడం ఏంటి, ఏ కాలంలో ఉన్నావు ఇంకా, చెప్పాను కదా ఏదో హడావిడి పెళ్ళి, అడ్జస్ట్ అయిపో బేబీ. నేనవ్వట్లేదా అంది. ఇంతకీ ఏం చేస్తుంటారు, చాలా రిచ్ అని విన్నానే ఇరుగు పొరుగు మాటల్లో, ఏదో కంపెనీకి సీఈఓ అని కూడా విన్నాను, నిజమేనా లేక అన్నీ కోతలా? నువ్వు విన్నది నిజమే అంది మధు కూల్గా. అవునా, అయితే ఏదో కొత్త కంపెనీ స్టార్ట్ చేసి ఉంటాడు అంతేనా? లేదు, వాళ్ళ తాతయ్య వాళ్ళ కంపెనీ చాలా ఏళ్ళుగా ఉంది. అవునా, ఇంతకీ కంపెనీ పేరేంటి? రాజలక్ష్మి ఇండస్ట్రీస్. అంటే అది చాలా ఫేమస్ కదా, అండ్ నువ్వు జాబ్ చేసేది కూడా అక్కడే కదా అంది ఆశ్చర్యంగా. అవును అక్కడే. హే మధు, నిజమా? చాలా లక్కీ అయితే నువ్వు. ఏంటి లవ్ మ్యారేజా ఏంటి కొంపదీసి, నాతో ఏమీ చెప్పలేదు కదా?
దిస్ ఇస్ టూ మచ్. అరేంజ్డ్ ఏమో సడన్గా జరిగినట్లుంది అనుకున్నా, కానీ ఇప్పుడు డౌట్ కొడుతుంది లవ్ మ్యారేజ్ ఏమో అని అంది కోపంగా. అలా ఏం కాదే. నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఇంకా నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పు అంది డల్గా. తను ఇంతవరకు మాకే ఏదీ సరిగా చెప్పలేదురా. వాళ్ళ డాడీ ఆపరేషన్ కోసం మనీ హెల్ప్ చేశారని చెప్పింది అంతే అంది రేణుక. ఏమన్నా నీకు ఇష్టం లేకుండా అయితే జరగట్లేదు కదా ఇదంతా అంది కృతి అనుమానంగా చూస్తూ. అదేం లేదులేవే, నువ్వు నీ అనుమానాలు పక్కన పెట్టి రేపు మెహందీ పెట్టడానికి రా. అలాగే ఈరోజు సాయంత్రం వెళ్ళి కొంచెం షాపింగ్ చేద్దాం, ఓకేనా అంటూ నవ్వింది మామూలుగా ఉండడానికి ట్రై చేస్తూ. అయితే ఓకే, కానీ ఒక కండిషన్, మీ ఆయన కంపెనీలో నాకు ఉద్యోగం ఇప్పించాలి అంది కన్ను కొడుతూ. ఊరుకోవే, నీ టాలెంట్కి ఏ రికమెండేషన్ అవసరం లేదు, జాబ్ కంపల్సరీ దొరుకుతుంది ఎక్కడైనా అంది మధు. ఇప్పుడేంటి మీ ఆయనతో మాట్లాడి ఇప్పించవా ఏంటి, తప్పించుకుంటున్నావా? డబ్బు రాగానే మారిపోతారే మీరు అంది సరదాగా. ఏ పోవే నువ్వొక్కతివి అని మొట్టిక్కాయ వేసి అలాగే చెబుతాలే సరేనా అంది. అది అలా అన్నావు బాగుంది అంటూ వెళ్ళింది మళ్ళీ వస్తానని. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.